హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక బిగ్ బాస్ హౌస్ కి చీఫ్ కంటెండర్స్ గా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసుకుంటే రెడ్ కలర్ ఎగ్ అనేది నిఖిల్ కి అయితే దొరకడం జరిగింది. సో ఆల్రెడీ బిగ్ బాస్ ఇక్కడ ఒక బెనిఫిట్ అయితే ఇవ్వడం జరిగింది నిఖిల్ కి. ఎవరినైతే డైరెక్ట్ గా చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేయాలనుకుంటున్నావో వాళ్ళకి ఆ రెడ్ కలర్ ఎగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర అయితే రెడ్ కలర్ ఎగ్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ గా చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నిఖిల్ చూసుకుంటే మనం సోనియాకి వెళ్ళి అయితే ఇచ్చాడు రెడ్ కలర్ ఎగ్. చాలా మంది ఆడియన్స్ అయితే ఇక్కడ డిస్టర్బెన్స్ అయ్యారు. సోనియాకి ఇవ్వడం నిఖిల్ చాలా అంటే చాలా కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే అభయ్ నవీన్ టీం నుంచి ముగ్గురు అయితే చీఫ్ కంటెండర్స్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మణికంఠ, అలాగే ప్రేరణ, నెక్స్ట్ నబీల్, వీళ్ళు ముగ్గురు చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ అయ్యారు. మొత్తం ఫైనల్ గా మనం చూసుకుంటే చీఫ్ కంటెండర్స్ గా మొత్తం 5గురు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సోనియా, నిఖిల్, నెక్స్ట్ నబీల్ టీం నుంచి మణికంఠ, ప్రేరణ, అలాగే నెక్స్ట్ నబీల్, వీళ్ళు 5గురు మొత్తం చీఫ్ కంటెండర్స్ గా అయితే సెలెక్ట్ అయ్యారు. ఇక ఫైనల్ గా ఫస్ట్ లెవెల్ ఆఫ్ టాస్క్ అనేది జరిగింది చీఫ్ కంటెండర్స్ లో ఎవరు చీఫ్ అవ్వడానికి. సో ఈ లెవెల్ ఆఫ్ టాస్క్ మనం అబ్జర్వ్ చేసుకుంటే నిఖిల్ వర్సెస్ సోనియా, నిఖిల్ కి సోనియాకి వీళ్ళిద్దరికి టాస్క్ అనేది జరగడం జరిగింది. ఈ టాస్క్ పేరు వచ్చేపాటికి నిదానమే ప్రధానం. ఈ టాస్క్ లో నిఖిల్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో ఫైనల్ గా నిఖిల్ విన్ అయ్యాడు కాబట్టి ఇక్కడ సోనియా ఓడిపోయింది కాబట్టి సోనియా డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది చీఫ్ కంటెండర్ గా. నిఖిల్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంటాడు. దీనిపై మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్స్ తప్పకుండా కమెంట్ చేయండి. ఎవరు చీఫ్ అయితే బాగుంది అనుకుంటున్నారో హౌస్ లో వాళ్ళ నేమ్స్ కూడా కింద కమెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోమాకండి. ఇక ఉంటా, బాయ్ బాయ్.